ఒంగోలు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డితో భేటీ అయ్యారు. మొదటిసారిగా ఒంగోలు చెవిరెడ్డి సుమారు అరగంట పాటు బాలినేనితో సమావేశమయ్యారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డితో సమావేశమవడంతో నియోజకవర్గంలో ఉత్సాహం నెలకొంది. ప్రకాశం జిల్లా దర్శిలో వైసీపీ కార్యాలయాన్ని ఇరువురు నేతలు ప్రారంభించారు. ఇక మనలో చిన్న చిన్న గొడవలు ఉన్నా వాటిని సర్దుకుని ముందుకు పోదామని సూచనలు జారీ చేసుకున్నారు. ఉమ్మడి ప్రకాశంలో జిల్లాలో 12 నియోజకవర్గాలలో 10 నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించే విధంగా కలిసి పనిచేద్దామని అన్నారు. ఈరోజు దర్శి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి శివప్రసాద్ రెడ్డి గారి క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసేదానికోసం ఈరోజు ఇక్కడ దర్శిలో పార్టీ ఆఫీసు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రీజనల్ కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి, మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు కొంచెంపల్లి వెంకయ్య గారికి, ఇక్కడికి వచ్చినటువంటి శివప్రసాద్ రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్ అభిమానులకు, వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, మండల ఎంపీపీలకి, జడ్పీటీసీలకి, నాయకులకి అందరూ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీ అందరికీ తెలుసు దర్శి నియోజకవర్గంలో సంబంధించి గతంలో కొంచెంపల్లి సుబ్బారెడ్డి గారు దర్శి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్గా కూడా గెలిచినటువంటి చరిత్ర ఉంది కొంచెంపల్లి కుటుంబానికి. అలాగే 2009లో శివప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా మళ్ళీ కూడా ఎన్నికవడం జరిగింది.